హాయ్ పిల్లలు, గుడ్ ఈవినింగ్. మరి మేమైతే రెడీగా వచ్చేసాం పిల్లలు. మీరు రెడీగా ఉన్నారా? మీ బైబిల్స్ తెచ్చుకున్నారా? చాలా మంది బైబిల్స్ తీసుకోకుండా బెడ్ మీద పడుకొని చాలా రిలాక్స్డ్గా చూస్తున్నారు పిల్లలు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. సండే స్కూల్ అంటే ఏసే ఖచ్చితంగా మీకన్నా ముందే వచ్చి వెయిట్ చేస్తుంటారు. సో అందరూ కూడా జాగ్రత్తగా కూర్చొని మీ బైబిల్స్ కూడా ఖచ్చితంగా మీరు పెట్టుకోండి. ఒక బుక్ పెట్టుకోండి. అక్వాలు చెప్పే స్టోరీస్, మెమరీ వర్సెస్, అలాగే సాంగ్ లిరిక్స్ కూడా మీరు రాసుకోండి పిల్లలు. మరి స్టార్ట్ చేసుకుందామా? మీరు మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. ఎలా ప్రిపేర్ అవుతున్నారు? పడుకొని రిలాక్స్డ్గా ప్రిపేర్ అవుతున్నారా? లేదు టెక్స్ట్ బుక్, నోట్ బుక్, వర్క్ బుక్, రఫ్ బుక్, ఇట్లా అన్ని బుక్స్ పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు కదా. సో దేవుని సన్నిధి కూడా కంపల్సరీగా మనం బైబిల్ అనేది మనం క్యారీ చేయాలి పిల్లలు. సరేనా? మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసుకొని మన ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందామా? మన మధ్యన ఉన్న నవీన్ అన్న మన స్టార్టింగ్ ప్రేయర్లో లీడ్ చేస్తారు. మీ అందరూ కూడా మోకరించి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని అన్నయ్యతో పాటు కూడా మనం ప్రార్థన చేద్దామా? పిల్లలు అందరు బాగున్నారా? ఈ సమయంలో మనం ప్రార్థనతో మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మా సండే స్కూల్ అంతట్లో మీరు తోడే నడిపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. యాక్షన్ సాంగ్స్లో, వర్షిప్లో, లేదా లెసన్లో, యాక్టివిటీలో, అన్ని విషయాల్లో మీరు తోడేయండి, నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మేన్. వెరీ గుడ్ పిల్లలు. మీ అందరు కూడా ప్రార్థన చేశారు కదా. పిల్లలు మీ అందరు సాంగ్స్ నేర్చుకుంటున్నారా? అవన్నీ నేర్చుకుని వదిలిపెట్టేస్తున్నారా, లేదంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నారా? చిన్న చిన్న సాంగ్స్ కదా, కానీ చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్ పిల్లలు. మరి ఏసే దగ్గరికి వస్తే ఏమవుతుంది మీకు తెలుసా? ఈ పాట మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు, తెలియక మీ మమ్మీ వాళ్ళకైతే బాగా తెలిసి ఉండొచ్చేమో. మరి నేర్చేసుకుందామా? ఏసే దగ్గరికి వస్తే ఏమవుతుంది, మరి సాతాన్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో అని చెప్పి అక్క వాళ్ళు అన్న వాళ్ళు యాక్షన్తో రెడీగా ఉన్నారు. మరి ఏసే దగ్గరికి వెళ్దామా? మన అందరం సాతాన్ దగ్గరికి వెళ్దామా? ఈ పాట చూసాక మాట్లాడుకుందాం, సరేనా? ఈ పాట నేర్చేసుకోండి. వస్తావా వస్తావా వస్తావా, యేసయ్య దగ్గరకు వస్తావా వస్తావా వస్తావా. మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను. మంచోడంటాడు నిన్ను, ప్రేమిస్తాడు నిన్ను. అడిగినవన్నీ ఇస్తాడు, స్నేహం చేస్తాడు. అడిగినవన్నీ ఇస్తాడు, స్నేహం చేస్తాడు. అందుకే యేసయ్య దగ్గరకు వస్తావా వస్తావా వస్తావా, యేసయ్య దగ్గరకు వస్తావా వస్తావా వస్తావా. పిల్లలు, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సాతాను. ఆయన దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? సాతాను దగ్గరకు వెళ్తావా వెళ్తావా వెళ్తావా, సాతాను దగ్గరకు వెళ్తావా వెళ్తావా వెళ్తావా. పిచ్చోడంటాడు నిన్ను, రాయిచి కొడతాడు నిన్ను. పిచ్చోడంటాడు నిన్ను, రాయిచి కొడతాడు నిన్ను. చిచ్చి పోపో అంటాడు, దూరం చేస్తాడు. చిచ్చి పోపో అంటాడు, దూరం చేస్తాడు. అందుకే యేసయ్య దగ్గరకు వస్తాను వస్తాను వస్తాను, యేసయ్య దగ్గరకు వస్తాను వస్తాను వస్తాను. పిల్లలు మరి ఈ సాంగ్ నేర్చుకున్నారా? మీ అందరికి వచ్చేసిందా? మరి ఏసే దగ్గరికి వెళ్ళాలా, సాతాన్ దగ్గరికి వెళ్ళాలా? కొన్నిసార్లు మనం సాతాన్ ఫ్రెండ్స్ అయిపోతాం. ఎంత మంచి ఫ్రెండ్స్ అయిపోతాం అంటే, చాలామంది మీ ఫ్రెండ్స్, మీ యొక్క వాళ్ళు ఎవరైనా చూసారనుకో, మమ్మీ వాళ్ళు నువ్వు ఎందుకు ఇలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నావు, కొన్నిసార్లు బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తాము, కొన్నిసార్లు బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉంటాము. కానీ పిల్లలు ఏసే దగ్గరికి వస్తే మనకి ఏమవుతుందో తెలుసా? నిన్ను మంచిగా చూసుకుంటాడు పిల్లలు. ఏసే నీకు మంచి మంచి విషయాలు చెప్తాడు. గుడ్ వర్డ్స్, గుడ్ థింగ్సే జరుగుతాయి. కానీ సాతాన్ దగ్గరికి వెళ్తే మాత్రం బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ థింగ్స్ జరుగుతాయి పిల్లలు. అందుకే నువ్వు సాతాన్ బిడ్డగా ఉండకూడదు. నువ్వు ఎవరి బిడ్డగా ఉండాలి? ఏసే బిడ్డగా ఉండాలి. ఏసే బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి? ఏసే దగ్గర రావాలంటే రోజు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, సండే స్కూల్కి వెళ్ళాలి. ఇలా మన ఆన్లైన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ కూడా చూడాలి. మరి ఏసే బిడ్డలు ఏసే దగ్గరికి వస్తారు కదా. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు మెమరీ వర్స్ నేర్చుకుందామా? చాలా మంది మెమరీ వర్స్ నేర్చుకుంటాను మర్చిపోతున్నారు కదా. మనకి ఆ జ్ఞానం కూడా ఎవరు ఇవ్వాలి పిల్లలు? ఏసై ఇవ్వాలి. మన మధ్య హేమక్ వచ్చి మనకి మెమరీ వర్స్ నేర్పిస్తుంది. ఎంత తొందరగా నేర్చేసుకుందాం మేము కూడా చూసేద్దాం. మరి హేమక్కని వెల్కమ్ చెప్పేద్దామా?
హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి మెమరీ వర్స్ మనం నేర్చేసుకుందాం. మరి యెషయా 6:8, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా. పిల్లలు, మరి దీని అర్థం ఏంటో తెలుసా? మనం ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటాం కదా, ఏదో ఒక పనిలో అలా ఉంటూ ఉంటాం, లేకపోతే ఫ్రెండ్స్తోనో లేకపోతే టీవీ చూడడమో ఏదో అలా గడిపేస్తూ ఉంటాం. కానీ ప్రతిరోజు కూడా దేవుని మాటని మనం మెడిటేట్ చేసి, మనం ప్రతిరోజు వాక్యం చదువుకొని మనం ఉంటున్నప్పుడు దేవుడు ఏదో ఒకటి ప్రేరణ మనకు కలిగజేస్తాడు. మీరు సండే స్కూల్లో విన్నారనుకోండి, అక్క చెప్పిందనుకోండి, అందరూ సువార్త ప్రకటించాలి, ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు యేసయ్య కోసం చెప్పాలి అన్నప్పుడు మనం నిజంగా మంచి నిర్ణయం తీసుకుంటాం. మరి దేవుడి మాట విన్నప్పుడు మనం చాలా చక్కగా ఆ నిర్ణయం తీసుకొని చేస్తాను యేసయ్య అని దేవుడికి చెప్తాం. కానీ మనం బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు లేకపోతే కొత్త వాళ్ళు సండే స్కూల్కి తీసుకువెళ్ళడానికి వస్తామని రెడీ అయినప్పుడు కూడా మనం ఏం చేస్తాం? మనం పట్టించుకోకుండా పర్లేదులే, వాళ్ళకి ఏం వద్దులే, వాళ్ళకి తెలియదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ పిల్లలు, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది మనం అలాగా ఉండకూడదని చెప్తుంది. ఎప్పుడు కూడా దేవుని పనికి, దేవుని మాట వినడానికి, చెప్పడానికి కూడా రెడీగా ఉండాలి. చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము ప్రవ్వా అలా అని ప్రతిరోజు మీరు ప్రేయర్ చేసుకోవాలి. దేవుని పని ఏది కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా, దేవా నేను చేస్తాను, నేను ప్రకటిస్తాను, నేను ఈ మాటను అందరికీ చెప్తాను అనేటువంటి మనసును కలిగి మనం ఉండాలి. ఓకేనా పిల్లలు? ఈ రోజు నుంచి మీరు ఇది ప్రాక్టీస్ చేస్తారా? గాడ్ బ్లెస్ యూ ఆల్. పిల్లలు, మరి హేమకు చెప్పిన మెమరీ వర్స్ బాగా నేర్చేసుకున్నారు కదా. నెక్స్ట్ మీ కొరకు ఏం జరుగుతుందంటే పిల్లలు, వర్షిప్ టైం. నేను అందరు చెప్పాను కదా, వర్షిప్ టైంలో యేసయ్య మన దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలు, మీరు ఎలా చేస్తారంటే, ఈ సాంగే కదా వచ్చి అని పాడేస్తారు. కొన్నిసార్లు సాంగ్ రాకపోతే కొంతమంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నారు. అలా చేయకూడదు. ఈ వర్షిప్ టైంలో మనం ఏంటంటే, నువ్వు యేసయ్య మాత్రమే. మమ్మీకి మన దగ్గరగా ఉన్నామనుకో, ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకో, ఏం చేస్తాం? మమ్మీ నేను గట్టిగా హక్ చేసుకుంటాం కదా, అప్పుడు మన బాధ అంతా పోతుంది. నువ్వు కూడా యేసయ్య, నీ దగ్గర ఈరోజు టెన్షన్స్గా ఉన్నావేమో, ఎగ్జామ్స్ ఎలా రాయాలని టెన్షన్లో ఉన్నావు, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లంతో ఉన్నావేమో, లేదంటే నేను తప్పు చేశానని బాధతో ఉన్నావేమో, నువ్వు ఈరోజు ఆరాధనలు ఏం చేయాలి తెలుసా? ఏసైని గట్టిగా పట్టుకొని వదలద్దు పిల్లదు. ఏసై దగ్గరికి వెళ్ళి, ఏసయ్య నేను పట్టుకుని, నువ్వు ఉంటే నాకు చాలా ఏసయ్య నీ వర్షిప్లో మనం చెప్పగలిగితే, ఏసయ్య నీ దగ్గరికి రావడానికి ఈరోజు ఇష్టపడుతున్నారు. మరి నువ్వు ఏసై దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నావా? ఈ వర్షిప్ టైంలో నీ మైండ్లో ఉన్న ప్రతిదీ పక్కన పెట్టేద్దాం. కేవలం నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నేను నా ఏసైని ఆరాధిస్తున్నానని చెప్పి మనందరం కళ్ళు మూసుకొని అక్క అన్న వాళ్ళు లీడ్ చేసినప్పుడు మన వర్షిప్లో వాళ్ళతో పాటు కలిసి దేవుని ఆరాధిద్దాం పిల్లలు. పిల్లలందరూ కళ్ళు మూసుకుందామా, యేసయ్యతో మాట్లాడదామా. యేసయ్య నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు యేసయ్యతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? ఏమివ్వగలను, ఏమివ్వగలను, ఏమివ్వగలను యేసయ్యా. రక్షణ పాత్రను చేతపట్టి నిన్నే ఆరాధింతును యేసయ్యా. రక్షణ పాత్రను చేతపట్టి నిన్నే ఆరాధింతును యేసయ్యా. ఆరాధన 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 నా యేసునికే. ఆరాధన 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 నా యేసు. మాతో చెప్తారా? ఆరాధన 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 నా యేసునికే. ఆరాధన 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 నా యేసునికే. ఇరుకులో విశాలతను, కరువులో సమృద్ధిని కలుగ చేసి కాపాడితివే. యెహోవా ఈరేగా నిలచితివే. ఇరుకులో విశాలతను, కరువులో సమృద్ధిని కలుగ చేసి కాపాడితివే. యెహోవా ఈరేగా నిలచితివే. ఆరాధన 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 నా యేసునికే. ఆరాధన ఆరాధన ఆరాధన. రెండు
చేతులు పైకి చెప్దామా? ఆరాధన 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 నా యేసునికే ఆరాధన 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 నా యేసునికే బాధలలో ఓదార్పును వ్యాధులలో స్వస్థతను కలుగచేసి కాపాడితివే యెహోవా రాఫాగా నిలిచితివే బాధలలో ఓదార్పును వ్యాధులలో స్వస్థతను కలుగచేసి కాపాడితివే యెహోవా రాఫాగా నిలిచితివే ఆరాధన 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 నా యేసునికే 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 ఏమివ్వగలను 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 యేసయ్యా రక్షణ పాత్రను చేతపట్టి నిన్నే ఆరాధింతును యేసయ్యా రక్షణ పాత్రను చేతపట్టి నిన్నే ఆరాధింతును యేసయ్యా పైకి చెప్దామా? ఆరాధన 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 నా యేసునికే 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 అవునయ్యా యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేనమ్మ బాధలలో ఓదార్పు దయచేవాడా నీకు వందనాలు ప్రభువా. నేను యేసయ్యా స్వస్థపరిచేవాడా నీకు వందనాలు ప్రభువా. నేను యేసయ్యా నేను ఈ సాయంత్రకాల సమయంలో ప్రభువా మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రభువా చిన్న బిడ్డని మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో చిన్న బిడ్డ, ఇదిగో మీ జీవితంలో మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఇప్పుడు మాతో పాటు కలిసి ఆరాధిస్తావా? యేసయ్యా నువ్వు యెహోవా రాఫా కదా ప్రభువా, మమ్మల్ని స్వస్థపరిచేవాడు నీవు కదా ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తావో చిన్న బిడ్డ, ఈరోజు దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. నేను మరి ఎవరెవరైతే అనారోగ్యంలో వారి స్వస్థపరచండి ప్రభువా. యెహోవా రాఫాగా ఉండండి నాయన యేసయ్యా నీకు వందనాలు. యేసు నీకు స్తుతులు నాయన యేసయ్యా. ఇంతవరకు నేను ఆరాధించాం ప్రభువా. ఇదిగో నాయన స్టోరీ టైంలోకి వెళ్తున్న ప్రభువా, మీరు కృప చూపించండి ప్రభువా. ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడి ప్రతి చిన్న బిడ్డని మీరు దర్శించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అమ్మేన్. పిల్లలు మీ అందరు కూడా ఈస దగ్గరికి వెళ్ళి వర్షిప్ చేశారా? గాడ్ బ్లెస్ యూ పిల్లలు. మరి ఇప్పుడు మనందరికి ఇష్టమైన స్టోరీ టైం. మరి మనందరం కూడా ఏం నేర్చుకుంటున్నాము? ఎస్, న్యాయాధిపతులు జడ్జెస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఎవ్రీ వీక్ ఆల్రెడీ 2 జడ్జెస్ గురించి నేర్చుకున్నాం. అసలు వాళ్ళ లైఫ్లో నుంచి మనమేం నేర్చుకోవాలనే విషయాలు మనకు కొత్తగా అనిపిస్తుంది కదా పిల్లలు. ఎప్పుడు చూడా ఎక్కువ వినని టాపిక్స్ కదా. మీరు చాలాసార్లు మనం కొత్త నిబంధన మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం, కానీ పాత నిబంధన విషయాలు చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కానీ యేసయ్య చాలా క్లియర్గా చెప్పారు, మనం పాత నిబంధన కొత్త నిబంధన కూడా మనం ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఈ జడ్జెస్ మీ అందరు నేర్చుకుంటున్నారు కదా పిల్లలు. 3rd జడ్జ్ ఏంటో మనం ఈ వీక్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన మధ్యన బ్లెస్ అక్క వస్తున్నారు. సో బ్లెస్ అక్క ఏ జడ్జ్ గురించి చెప్తారు, తన లైఫ్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని నేర్చేసుకుందామా? హాయ్ పిల్లలు,
మరి మనం స్టోరీ టైంకి వచ్చేస్తాం కదా. మరి లాస్ట్ వీక్ మీకు స్టోరీ గుర్తుందా? మనం ఎవరి కోసం నేర్చుకుంటున్నాం? జడ్జెస్ కదా, న్యాయాధిపతుల కోసం మనం నేర్చుకుంటున్నాం. మరి ఆల్రెడీ మనం 2 న్యాయాధిపతుల కోసం తెలుసుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఎవరు? ఒత్నియేలు, సెకండ్ వన్ ఏహూదు. మరి ఇప్పుడు 3వ న్యాయాధిపతిగా దేవుడు ఎవరిని నియమించాడు అంటే షామ్గర్. ఎవరు? షామ్గర్. షామ్గర్ అనే వ్యక్తి తన పేరుకి అర్థం ఏంటంటే కత్తి అని అర్థం అనమాట. అయితే తన దేవుడు దేనికోసం నియమించాడో తెలుసా? మరి ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి దేవుడు న్యాయాధిపతి కింద షామ్గర్ని నియమించాడు. అతని తండ్రి పేరు అనాత్. ఏం పేరు? అనాత్. ఓకే, అనాత్ కుమారుడైన షామ్గర్ని దేవుడు 3వ న్యాయాధిపతి కింద నియమించాడనమాట. అయితే తనకి దేవుడు ఎలాంటి కృపనిచ్చాడంటే తను ప్రతి విషయంలో కూడా దేవుని మాటకి లోబడేవాడు. తను ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు చెప్తే వెంటనే తను ఏం చేసేవాడంటే లోబడేవాడు అనమాట. మరి మనం కూడా ఏం చేయాలి? దేవుడు మనకి ఎప్పుడైతే ప్రేరణ దయచేస్తాడో, లేదంటే ఎప్పుడైతే సేవకుల ద్వారా, లేదంటే సండే స్కూల్ అక్కల ద్వారా, అన్నల ద్వారా మనకి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మాటకి లోబడాలి. దేవుని మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనల్ని గొప్పగా వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర మంచి టాలెంట్స్ లేవు, లేదంటే నేను మంచిగా పాడలేను, లేదంటే నేను మంచిగా వాక్యం చెప్పలేను, లేదంటే యేసు ప్రభు కోసం కూడా నేను చెప్పలేను అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. దేవుడు నీ దగ్గర ఏదైతే ఉందో దాంతోనే నేను గొప్పగా దేవుడు వాడుకుంటాడనమాట. అయితే ఈ షామ్గర్ తనకి రోజులాగే తను వ్యవసాయం చేయడానికి వెళ్ళినప్పుడు తను వ్యవసాయం చేస్తూ ఉన్న టైంలో అక్కడ ఫిలిష్తీయుల సైన్యము ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేయడానికి వస్తూ ఉన్నారంట. అది చూసిన వెంటనే షామ్గర్కి ఒక ప్రేరణ వస్తుంది. నువ్వు యుద్ధం చేయాలి, ఇప్పుడు నువ్వు వారిని ఓడించాలి, వారిపై నువ్వు జయం పొందాలి అని చెప్పి తనకి యుద్ధం చేయాలనే ప్రేరణ దేవుడు కలుగు చేసినప్పుడు తను వ్యవసాయం చేస్తూ ఉన్నాడు కదా. తన దగ్గర ఎలాంటి యుద్ధోపకరణాలు లేవు, లేదంటే తన దగ్గర ఎలాంటి ఆయుధాలు కూడా తన దగ్గర లేవు. అలాంటి టైంలో తన దగ్గర మునుగాలు అంటే అదేంటంటే వ్యవసాయం చేసేటప్పుడు దున్నేటప్పుడు వ్యవసాయంలో ఆ ఎద్దుల్ని తగలడానికి దాన్ని వాడతారనమాట. అది 8 feet ఉండే ఒక పెద్ద స్టిక్ ఉంటుంది. దానికి ఒక చిన్న కత్తి లాంటిది దానికి ముందు తగిలించి ఉంటుంది. దాన్ని ఆక్స్ గోడ్ అంటారు. దాంతో వ్యవసాయం చేసే టైంలో దాన్ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే తన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు, కానీ ఆ ఆక్స్ గోడ్ మాత్రమే ఉందన్నమాట. దేవుడు దాన్నే చాలా బలంగా వాడుకొని ఏం చేస్తాడో తెలుసా? తను 600 మంది ఫిలిష్తీయులను చంపడానికి దేవుడు తనకి కృపను దయచేస్తాడు. తన దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా, అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నదాన్నే వాడుకున్నాడు. మరి మనం కూడా అనుకుంటూ ఉంటాం, మా దగ్గర ఎలాంటి టాలెంట్స్ లేవు, మరి మేము దేవుని కోసం ఎలా నిలబడాలంటే మరి మనం దేవుని మాటకి ఒబే అయితే చాలన్నమాట. మరి మీకు తెలుసు కదా, దావీదు చేతిలో ఒడిసెలను వాడుకున్న దేవుడు, మోషే చేతిలో కర్రను వాడుకున్న దేవుడు. మరి నువ్వు దేవునికి లోబడితే చాలు. దేవుడుకు మనం దేవా నేనున్నాను ప్రభువా, నన్ను పంపించండి, లేదంటే నేనున్నాను, నన్ను వాడుకోండి అని నువ్వు ఎప్పుడైతే ఒబే అవుతావో దేవుడు కృప చూపించే దేవుడు. మరి మనకు అనుకుంటాం కదా, దేవుడు మనం బైబిల్ కాలేజ్లో పెద్ద పెద్ద డిగ్రీస్, లేదంటే థియలాజికల్లో మంచి మంచి డిగ్రీస్ చేస్తేనే మనము అనేకులకి చెప్పగలము, లేదంటే అనేకుల్ని రక్షించగలము అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దేవుడికి అదేమీ అవసరం లేదు తెలుసా? వెళ్ళు మనము సాధారణమైన మనల్ని దేవుడు అసాధారణంగా వాడుకోగలడు. మరి ముసలివాడైన అబ్రాహామును వాడుకున్న దేవుడు, మరి గొర్రెల కాపరైన దావీదును వాడుకున్న దేవుడు, నత్తివాడైన మోషేను వాడుకున్న దేవుడు ఈరోజు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, నువ్వెక్కడున్నా, ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి సందర్భాల్లో, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, ప్రవ్వా నేను నీ కోసం నిలబడతాను ప్రవ్వా, నన్ను వాడుకోండేసా, నేను కూడా నీ కొరకు పని చేస్తాను ప్రవ్వా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, నువ్వు వెళ్తున్న స్కూల్లో కావచ్చు, నువ్వు చదువుకుంటున్న కాలేజ్లో కావచ్చు, నీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, నువ్వు ఎవరికైనా ఎక్కడున్నా కానీ దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎవరినైనా రక్షించడానికి దేవుడు మనకి ఆ కృపను దయచేశాడు. మనం ఎప్పుడైతే యేసు ప్రభు కోసం చెప్తామో, చెప్పగలిగే మనసు మాత్రం నీకుంటే చాలంట, దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడంట. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? సాధారణంగా ఉన్న మనల్ని అసాధారణంగా వాడుకునే దేవుడు. మరి ఇప్పుడు షామ్గర్ దగ్గర ఎలాంటి యుద్ధోపకరణాలు లేవు, కానీ తన దగ్గర ఉన్న ఆ మునుగాల్ని, ఆక్స్ఫోర్డ్ని దేవుడు వాడుకొని ఏం చేశాడు తెలుసా? పిల్లు 600 మంది ఫిలిష్తీయులను చంపడానికి, జయించడానికి దేవుడు తన్ని నిలబెట్టాడు. మరి తన ఎలా అయితే నేను వ్యవసాయం చేయడానికి వచ్చాను కదా ప్రభువా, నేనేం యుద్ధం చేయగలను అని చెప్పి తను అనుకోలేదంట. దేవుడు ఎప్పుడైతే ప్రేరణ దయచేశాడు, వెంటనే తను నిలబడి వారి మీదకి యుద్ధానికి వెళ్ళి ఆక్స్ఫోర్డ్తో 600 మంది ఫిలిష్తీయులు చంపాడంట.
మరి అలాగే దేవుడు మనకు కూడా మన దగ్గర ఉన్న టాలెంట్స్ ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో అది నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించడానికి, అలాగే నిన్ను అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించడానికి దేవుడు నేను వాడుకోబోతా ఉన్నాడు. మనం అనుకుంటాం కదా, చాలామందిని చూసి అబ్బా వాళ్ళు భలే చెప్తా ఉన్నారు కదా, వాళ్ళు భలే స్కిట్స్ చేస్తూ ఉన్నారు కదా, లేదంటే వాళ్ళు మంచిగా భలే పాటలు పాడుతున్నారు కదా, వీళ్ళు మంచిగా భలే వీడియో షూట్ చేస్తున్నారు కదా, నా దగ్గర ఏం లేదే, నాకు ఏ టాలెంట్స్ లేవే అని చెప్పి నువ్వు అనుకున్నావేమో. చిన్న బిడ్డ, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఈరోజు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయనవసరంలా, నువ్వు ప్రవ్వా నేనున్నాను ప్రవ్వా, నేను కూడా నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రవ్వా, నేను లోబడతాను ప్రవ్వా నీ మాటకి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవునితో చెప్తావో, ప్రవ్వా నేను లోబడతాను నన్ను కూడా వాడుకోండి ప్రవ్వా అని చెప్తావో దేవుడు నిన్ను గొప్పగా, నువ్వు నార్మల్ పర్సన్గా ఉండొచ్చు, ఆర్డినరీ పర్సన్గా ఉండొచ్చు, దేవుడు నిన్ను ఎక్స్ట్రాడినరీ పర్సన్గా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు. మరి మనందరం కూడా శ్యామ్ గారు లాగా దేవుని కొరకు నిలబడదామా? దేవుని మాటని శ్యామ్ గారు ఎలా అయితే తనున్న పరిస్థితి ఏది అని చూడకుండా లోబడ్డాడో, అలాగే మనం కూడా దేవుని మాటకి లోబడేవారిగా ఉందామా? అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనములు రాజా. మరి ప్రభా నిజమే దేవా, మరి మా దగ్గర ఎలాంటి టాలెంట్స్ లేవు, లేదంటే నీ కొరకు మేమేమీ చేయలేకపోతా ఉన్నాము అని అనుకుంటా ఉన్నాం దేవా. కానీ రాజా నాతో మీరు మాట్లాడారు ప్రభా, ఈ లెసన్ వింటున్న ప్రతి చిన్న బిడ్డతో మీరు మాట్లాడారు. నిజమే దేవా, నీ కొరకు గొప్పగా సేవ చేయాలని ఆశ మాకు ఉంది ప్రభా. మేము లోబడతాం దేవా, ఈ రోజు నుండి నీ మాటకి మేము లోబడి నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రభా, నీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రభా, అనేకుల్ని రక్షణ మార్గంలో నడిపించేవారుగా మమ్మల్ని మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీ మాటకి లోబడి జీవించే కృపను మాకు మా అందరికీ మీరు దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, మరి ఈ జడ్జ్ గురించి మీరేం నేర్చుకున్నారు? కింద కామెంట్ బాక్స్లో మాకు ఒక టైప్ చేయండి. మీరు ఎంతమంది చూసినా మాకు తెలుస్తుంది పిల్లలు. ఓకే, ఇప్పుడు మీ అందరికీ ఇష్టమైన యాక్టివిటీ టైం. ఈసారి యాక్టివిటీస్ కొత్తగా వస్తున్నాయి కదా పిల్లలు, మీకు నచ్చుతున్నాయా? మీకు ఇంకేమైనా యాక్టివిటీస్ కావాలంటే డెఫినెట్గా మీరు కూడా మాకు సజెస్ట్ చేయండి, అవి చేయడానికి మేము ట్రై చేస్తాం పిల్లలు. సో యాక్టివిటీ చేయడానికి ఎవరు వస్తున్నారు, ఏ యాక్టివిటీ చేస్తున్నారు అంటే మనం చూసేయాలంటే మనం వెల్కమ్ చెప్పాలి. ఎవరు వస్తున్నారో మీతో పాటు నేను కూడా నేర్చేసుకుంటాను. మరి యాక్టివిటీ ఏంటో చూసేద్దామా? అమ్మా దేవా, యేసయ్య థ్యాంక్ యూ యేసయ్య, ఈ న్యూ డే ఇచ్చినందుకు. అమ్మయ్య, అప్పుడే కొత్త రోజు వచ్చేసింది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలిరా బాబు. ఏంటో నువ్వు ప్రార్థన చెయ్యొద్దు, లెగిసి నీ ఫోన్ ఎక్కడుందో చూడు. వాట్సాప్లో నీకు బోలెడు మెసేజ్లు వచ్చాయి, వెళ్ళి చూడు. ఏంటి, నాకు ఈరోజు ఫోన్ చూడాలి, వాట్సాప్లో ఏమైనా ఇంపార్టెంట్ మెసేజెస్ వచ్చాయా? స్కూల్ హాలిడే ఏంటి? అంత లేదులేమో, స్కూల్ హాలిడేనే ఎవరు. మరి ఏంటి, ఇన్స్టాగ్రామ్ చూడాలని ఉంది, మా ఫ్రెండ్స్ ఏమైనా రీల్స్ పంపించారా? ప్రార్థన చేయమని అక్క సండే స్కూల్ అక్క ఎవ్రీడే మార్నింగ్ ప్రేయర్ చేయమని చెప్పింది కదా, నాకేంటి ఫోన్ చూడాలి, వాట్సాప్ చూడాలి, ఇన్స్టా చూడాలనిపిస్తుంది. చిచ్చి కాదు, నేను అదేం వినను. నేనేం సండే స్కూల్ అక్క మాట వింటాను, ఏసైకే ప్రార్థన చేస్తాను. ఏసయ్యా ఈరోజు కొత్త డే ఇచ్చినందుకు నాకు వందనాలు ఏసయ్యా. ఈరోజంతా నాకు సహాయం చేయండి, మీ మాట వినడానికి మీ సహాయం చేయండి. నేను స్కూల్కి గుడ్ గర్ల్గా వెళ్ళాలి, మమ్మీ డాడీ మాట మంచిగా వినాలి ఏసయ్యా. ఈరోజు అంతా నీ బిడ్డగా నేను స్కూల్లో మరి చదువుతున్నప్పుడు నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి ఏసయ్యా. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు బైబిల్ చదువుకోవాలి కదా. నువ్వు బైబిల్ చదవద్దు, వెళ్ళి టీవీ చూడు. కొత్త పాటలు వస్తున్నాయి, చాలా బాగుంటాయి, వెళ్ళి చూడు. ఏంటి టీవీ చూడాలా? అమ్మ బాబాయ్, మార్నింగ్ టీవీ చూస్తే మమ్మీ గట్టి కొడుతుంది. అయినా టీవీ చూడడం ఏంటి బైబిల్ చదివే టైంలో? నాకు ఎందుకు ఎప్పుడు ఇలా అనిపించట్లేదు? ఎవరు కూడా పక్కన లేరు, ఎవరో టీవీ చూడు అని చెప్తున్నట్లు ఎందుకు అనిపిస్తుంది? లేదు నేను భయపడమే. మమ్మీ మౌని, ఏంటి మమ్మీ, టిఫిన్ పెట్టేసావా? నేను రెడీ అయిపోయాను చూడు స్కూల్కి. సిగ్గు ఉండాలి, అప్పుడే టిఫిన్ అడుగుతున్నావు కానీ అసలు స్కూల్ కి రెడీ అంటున్నావు. బ్యాగ్ సర్దుకున్నావా? స్కూల్ బ్యాగ్ చదువుకున్నాను మమ్మీ. బుక్స్ అక్కడెక్కడో ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ టేబుల్ మీద ఉన్నాయి, బ్యాగ్ కబోర్డ్ లో ఉంది. అన్ని రోజు చేసి పెట్టాలంటావు. అసలు నువ్వు ఈ మధ్య అసలు అల్లరి తప్ప నువ్వు అసలు ఎక్కడా కూడా ఏ పనులు నీ పనులు నువ్వు చేసుకోవడం కూడా నీకు రావట్లేదు. అర్థమైందా? నీట్ గా ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దుకొని వచ్చి టిఫిన్ చేయి. మమ్మీ అవి ఎప్పుడో బుక్స్, రేపు అసలు ఈరోజు క్లాసే లేదు, అన్ని నన్ను ఎప్పుడు ఎట్లనే తిడుతూ ఉంటుంది. నిన్ను మీ మమ్మీ తిట్టింది కదా,
మీ మమ్మీ మీద అలుగు, బ్రేక్ఫాస్ట్ చెయ్యనని చెప్పు, స్కూల్కి వెళ్ళనని మారం చెయ్యు. ఏంటి నాకు మమ్మీ మీద అలగాలని అరవాలని ఏసే చెప్పారు కదా మమ్మీ డాడీ మాట వినాలని. నాకేంటి ఇలా అనిపిస్తుంది? మమ్మీ ఎందుకు అలా అరుస్తున్నావు నువ్వు? ఐఎమ్ సారీ మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయను. నీ మాట వింటాను మమ్మీ, నీట్గా సర్దుకుంటాను మమ్మీ, టిఫిన్ చేస్తాను, బుక్స్ అన్నీ నీట్గా సర్దుకుంటాను, నువ్వు చెప్పినట్లు గుడ్ గర్ల్గా ఉంటాను మమ్మీ. ఐఎమ్ వెరీ వెరీ సారీ మమ్మీ. వెరీ గుడ్. ఇలా వినాలి మాట. పిల్లలు ఇలా విన్నప్పుడు చక్కగా పేరెంట్స్ కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ప్రేర్ చేసి స్కూల్కి పంపిస్తాను. ఓకే మమ్మీ. ఎస్ఐ అదిగో తండ్రి మౌని తల్లి మరి స్కూల్కి వెళ్తుండగా నీవు చక్కగా కాపుదలు ఇచ్చి ప్రభా తీసుకొని వెళ్ళి తీసుకురమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బాయ్ మమ్మీ, నేను స్కూల్కి వెళ్ళి వచ్చేస్తానే. బాయ్ బాయ్. సూపర్ నిద్ర పట్టిందమ్మా ఈరోజు. సూపర్ డే, ఫైన్ డే, గుడ్ డే. టైం ఎంతైంది? 7. లేచావా? లెగిసి వెళ్ళి నీ ఫోన్ తెచ్చుకో. ఫోన్లో నీకు బోల్డ్ మెసేజ్లు వచ్చాయి, నీ ఫ్రెండ్స్ నీకు బోల్డ్ రీల్స్ పంపించారు. చేసుకుందామా? అబ్బా బోరబ్బా, ఏం చేస్తానులే. ఫోన్ చూద్దాం, ఏం పెట్టారు ఏంటి నా ఫ్రెండ్స్ మెసేజెస్, రీల్స్ అన్నీ చూడాలి ఈరోజు. ఇట్లా ఎక్సైట్ అవుతున్నాను. బా ఫోన్ చూడాలి. వావ్, ఇది ఎప్పుడు ఇలా రీల్సే పెడుతుంది నాకు ఎప్పుడు. అయ్యో ఎంత బాగున్నాయో. వా డ్రెస్ బాగుంది. అచ్చానికి డాడీని అడిగి డబ్బులు తీసుకొని డ్రెస్ ఆర్డర్ పెట్టేయాలి. వావ్ భలే ఉంది. అయిపోయింది, స్కూల్ టైం అయిపోతుంది, రెడీ అవ్వాలి ఇప్పుడు నేను. స్కూల్కి ఏం వెళ్తావు? డిపో కడుపు నొప్పని అబద్ధం చెప్పే ఈ రోజంతా టీవీ చూసుకో, ఫోన్ చూసుకో, స్కూల్కి వెళ్ళొద్దు. స్కూల్కి వెళ్తే బోర్, టైం అయిపోయింది కదా. శిరీష, అమ్మా టైం అయిపోతుందమ్మా, స్కూల్కి వెళ్ళలేదు. అమ్మా అదేంటంటే ఇక్కడ నొప్పి వస్తుందమ్మా. నీకా? అదేం టిఫిన్ బాగానే తిన్నావుగా? చట్నీలో కారం వేస్తాను, చాలా నొప్పి వస్తుంది. చట్నీలో కారం, మేమందరం అదే టిఫిన్ తిన్నాం. చాలా నొప్పి వచ్చేస్తుందమ్మా ఇక్కడ. కానీ అమ్మో, డాడీ నొప్పి వస్తుంది. వద్దులే, స్కూల్కి వెళ్ళొద్దు, కూర్చో. అమ్మో ఏమైపోయిందమ్మో. చాలా నొప్పి వస్తుందమ్మా. ఓకే, స్కూల్కి వెళ్ళొద్దులేరా, నేను టాబ్లెట్స్ తెప్పిస్తాను డాడీతోని, ఒకసారి ఆగు. వెరీ గుడ్, నేను చెప్పినట్టే చేసావు. సెల్ చూసుకో, ఫోన్ చూసుకో, ఆడుకో, టీవీ చూసుకో. అమ్మాయి కొట్టేసాను స్కూల్. ఈ మంత్ రోజు ఫోన్ ఎంజాయ్ చేసేస్తాను ఫుల్గా. టీవీ వా ఎవ్రీ డే ఈరోజు. సరిగా పెట్టు. సరిగా ఇంకేమ్మా నువ్వు లా తిప్పుతుంది బుర్ర. మేరీ గారు, నమస్తే మేడం. అదే అండి, ప్రతిరోజు తనకి ఇన్ఫామ్ చేస్తున్నాం పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పి. తన స్కూల్కి సరిగా అటెండ్ అవ్వట్లేదు, అటెండెన్స్ షార్టేజ్ ఉంది. మరి ఇలా అయితే కష్టం అని చెప్పారు ప్రిన్సిపల్ సార్. తను ఇంకా స్కూల్కి రావద్దని చెప్పమన్నారండి. స్కూల్కి వస్తే స్కూల్లో కూడా సరిగా ఉండట్లేదు, పక్కన ఉన్న వాళ్ళకి కూడా కంప్లైంట్స్. తన వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. మేడం చూడండి మేడం, మరి స్కూల్కి రావద్దంటే ఏం చేస్తాం చెప్పండి. లేదు మేడం, ఇప్పటి వరకు చాలా సార్లు మేము ఇన్ఫార్మ్ చేసాం పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పి, డైరీస్లో కూడా రాసాము. అయ్యో మీరు మాకు అది కూడా విషయం తెలియదు చూడట్లేదు. మేడం అసలు. ఇలా అయితే కష్టం అని చెప్పేశారండి సార్. వస్తానండి. మమ్మీ ఏటు మమ్మీ రోజు కడుపు నొప్పని, కాలు నొప్పని, తల నొప్పి అని చెప్పి ఎగ్గొట్టావు స్కూల్కి. ఇప్పుడు మా పరువంతా తీసి ఇప్పుడు స్కూల్ నుంచే నిన్ను వదిలేశారంట, డిబార్ చేశారు. అయినా అన్ని కంప్లైంట్స్ చూసావా, అందరినీ కొడుతుంది తిడుతుందని. నిజంగా ఎప్పుడు మా లైఫ్లో అలాంటి పేరు రాలేదు, నీ వల్ల వచ్చింది ఈరోజు. ఇంకెందుకు ఏడుస్తావు? ఉండి ఇంట్లో కూర్చొని గిన్నెలతాం. ఓకే పిల్లలు, మరి స్కిట్ చూశారు కదా, మీ అందరికీ నచ్చిందా?
నిజమే కదా. మరి మనము మన డే యేసయ్యతో స్టార్ట్ చేయకపోతే సాతాను మన మీద అటాక్ చేసి అనేక రకమైన కార్యక్రమాలకి తీసుకువెళ్తాడు కదా పిల్లలు. మరి ఒక చెల్లి యేసయ్య మాట విన్నది, తన డే అంతా చాలా చక్కగా నడిచింది. మరి ఇంకో చెల్లి ప్రార్థన చేయకుండా మరి సెల్ ఫోన్ చూస్తూ తన డేని స్టార్ట్ చేసింది. తను మొత్తానికి స్కూల్ నుంచి డిబార్ అయింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన డేని యేసయ్యతోనే స్టార్ట్ చేద్దాం, యేసయ్యతోనే ఎండ్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. పిల్లలు మరి యాక్టివిటీ నచ్చిందా? చాలా నచ్చింది కదా. నచ్చిందా లేకపోతే మెచ్చిందా? రెండు ఒకటే. కానీ నచ్చడం అంటే నచ్చి అక్కడ వదిలేస్తాం, మెచ్చిందంటే కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టం కదా. ఆ స్పెషల్ ఎఫెక్ట్ పెట్టి అది నేర్చుకుని వదిలేసే కావాలంగా కాకుండా అది నేర్చుకోండి, మీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పండి, మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, మీ సండే స్కూల్లో కూడా షేర్ చేసుకోండి పిల్లలు. సరే పిల్లలు, మరి ఈ వీక్లో ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారా? విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే పిల్లలు. ఒకవేళ మీ బర్త్డేస్ లేకపోతే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, కజిన్స్ ఎవరున్నా సరే వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన మధ్య పాస్టర్ రత్నాకర్ అన్న ప్రామిస్తో పాటు ప్రేయర్ కూడా చేసి మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నారు. సో దట్ ఈ ఇయర్ మీకు ఒక గొప్ప బ్లెస్సింగ్ ఉండాలని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. విషింగ్ యూ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ బర్త్డే. మరి రత్నాకర్ అన్న ఏ ప్రామిస్ ఇస్తున్నారో ఆ ప్రామిస్ మీ లైఫ్లో జరగాలని మేము అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఈ వారం ఎవరైతే బర్త్డేస్ జరుపుకుంటున్నారో వారికి మరి వాగ్దానాన్ని ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. యెషయా గ్రంథము 60:1 మాట ఈ విధంగా రాయబడింది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లేము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఎప్పుడైతే నువ్వు దేవుని మహిమని మీదకు ఉదయించాలని ఆశపడతా ఉన్నావో, ఆయన యొక్క మాట మీద నువ్వు కట్టుకున్నట్లయితే, నిలబడినట్లయితే ఆయన మహిమను నువ్వు చూడబోతా ఉన్నావు. ఒకటి ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం మీ అందరితో యేసయ్య మాట్లాడారు కదా, మరి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ గల దేవా, కృపగల తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇదిగో తండ్రి ప్రభా, మరి నాయన లెసన్ ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. ఈ ప్రోగ్రాం అంతటి ద్వారా ప్రభా మాతో ఉండి మీరు నడిపించిన రీతిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈరోజు నేర్చుకున్న ఏది కూడా మేము మర్చిపోకుండా మా హృదయంలో ఫలింపచేయండి అయ్యా. ఇదిగో మేము ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా మేము నాయన కృంగిపోకుండా ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ బిడ్డలుగా మేము జీవించే కృపను మా అందరికీ మీద దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అమెన్. పిల్లలు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎవ్రీ సండే 4 PM జీసస్ కాల్ లిటిల్ చైల్డ్ ఛానల్లో అక్క అన్న వాళ్ళు మీ కొరకు స్టోరీస్తో, మెమరీ వర్సెస్తో, యాక్టివిటీస్తో రెడీగా ఉంటున్నారు. అలాగే ఎవ్రీ మార్నింగ్ 6 o'clock డైలీ మీకు డైలీ ప్రామిసెస్ మమ్మీ వాళ్ళు చూస్తారు కదా, అలాగే మీకు కూడా డైలీ మెమరీ వర్సెస్ వస్తున్నాయి. ఆ మెమరీ వర్స్ నేర్చుకొని స్కూల్కి వెళ్ళి ఆ రోజంతా మెమరీ వర్స్ మెమరైజ్ చేసుకోండి. మీరు 1 weekలో 7 మెమరీ వర్సెస్ నేర్చుకుంటారు. 1 monthలో 31 మెమరీ వర్స్ నేర్చుకుంటారు. ఈ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి? 28 days కదా. అంటే 28 days మెమరీ వర్సెస్ వచ్చేసాయా మీకు? చూద్దాం మార్చ్లో ఎన్ని మెమరీ వర్సెస్ నేర్చుకుంటారు మీరు చూద్దాం. సో సీ యూ ఆల్ నెక్స్ట్ వీక్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. మీకోసం ప్రార్థన చేస్తున్నాం. మంచిగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.